యెహోషువ ఒక యవ్వనస్తుడు పెందల కడనే లేచి, టైం సెన్స్ ఉండాలి. పెందల కడనే లేచి యెహోషువ పెందల కడనే లేచి. యవ్వనస్తులైన మగపిల్లలు చురుగ్గా ఉన్నారా, లేక రాత్రంతా ఈ సెల్ ఫోన్ పెట్టుకొని దరిద్రాలు చూస్తూ ఉదయానికి నీరసించి నరాలు జబ్బు తెచ్చుకుంటున్నారా? చురుగ్గా ఉంటున్నారా? వేకువనే లేస్తున్నారా? ప్రభుని స్తుతిస్తున్నారా? ఆ రోజంతటికి కావలసిన కృప పొందుతున్నారా? ఎందుకు చురుగ్గా ఉండలేకపోతున్నారు? భౌతికంగా చురుగ్గా ఉండడం కోసం చెప్పాడు. ఆధ్యాత్మికంగా చెప్పనా, ఆత్మీయులు మెలకువగలిగిన ఆత్మ చాలా ప్రాముఖ్యం. చురుగ్గా ఉండాలి. ఎందుకంటే మీ విరోధి అయిన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మినుగుదమా అని తిరుగులాడుతున్నాడు. వివేచన, చురుగ్గా ఉండాలి. సాతాను గాడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని పట్టుకుంటాడో తెలియదు కనుక